గేమ్ చేంజర్ సినిమాకి 4 సాంగ్స్కి 75 crores బడ్జెట్ అయితే పెట్టారు. అండ్ కొన్నిటికి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ యూజ్ చేశారు, ఓకే. ఇంకోటి చాలామంది ఆర్టిస్టులని తీసుకొచ్చారు, కళాకారుల్ని, ఓకే. దానికి కొంచెం ప్రతి ఒక్క దానికి కూడా దాంట్లో వేసిన సెట్ కానీ అవన్నీ కూడా అంతా కూడా ఒరిజినల్ ప్లేసెస్లో తీయడం కానీ, లేకపోతే దానికి సంబంధించి కొంచెం డీటెయిలేషన్ ఎక్కువ ఇవ్వడం శంకర్కి అలవాటు ముందు నుంచి. మరి ఈ సినిమాలో అసలు సాంగ్స్కి అంత పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు? సో ఖచ్చితంగా శంకర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడైతే కెరియర్ బిగినింగ్ నుంచి కూడా డైరెక్షన్లో ఖచ్చితంగా గ్రాండ్ స్కేల్లో సినిమా అయినా సాంగ్స్ అయినా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన కాంప్రమైజ్ అవ్వరు. ఆయనకు ఒక దూరదృష్టి, అంటే ఒక లాంగ్ విజన్ ఉంది. అంటే ఈ సాంగ్ మనం ఇప్పుడు ఆయన పాత సినిమాల్లో సాంగ్స్ ఇప్పుడు చూసినా ఆ క్వాలిటీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ టేకింగ్ కానీ ఆ రోజుల్లో ఎలా తీసాడరా అని అనుకునే విధంగా జీన్స్ సినిమా తీసుకొచ్చి 7 వండర్స్ చూపిస్తారు ఒక సాంగ్. ఆ రోజుల్లో ఎలా తీసారా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తాం, ఇప్పుడు ఎవరైనా హీరోలకి ఏరోప్లేన్ మళ్ళీ ఒక ట్యాగ్ కట్టేసి ఆ హీరో పేరు కానీ హ్యాపీ బర్త్డే కానీ చెప్పడం చూస్తాం. అది అప్పట్లోనే జీన్స్ సినిమాలోనే వాడేసాడు ఆయన. ఆ హీరోయిన్కి చెప్పే పేరు రాసి అది అంటే అప్పట్లోనే అంత అది తెలుసుకుని ఆయన వెళ్ళడం. ఇప్పుడే చాలా ఖర్చు అవుతుంది అది. మరి అప్పట్లో అది ఎక్కడ దొరికింది, అసలు ఎలా ఫైండ్ చేశాడు ఆయన? థాట్ అప్పటికి ఎవరికి రాలేదు, ఆయనకు అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది? అంటే అప్పట్లో చూసేవాళ్ళు ఏదో లైట్గా గాల్లో ఎగిరిందని అనుకుంటున్నారు. ఇప్పుడు దానికి ఖర్చు పెట్టేవాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏంటి ఆ రోజుల్లోనే ఎలా తీశాడు ఇదంతా అని చెప్పి. సో ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవసరలా, ఎందుకంటే రోబోలతో సినిమాలు తీశాడు, నార్మల్గా పొలిటికల్గా సినిమాలు తీశాడు. ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మ్యావరిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఇండియాలో. సో ఖచ్చితంగా ఆయన మార్క్ ఆయనకు ఉంది. ఏదో ఒకసారి ఏదో ఫెయిల్ సహజం, అదే ఫెయిల్యూర్స్ అండ్ పాజిటివ్స్. సో ఒకసారి ఫెయిల్ అయింది, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లెజెండ్స్ ఎప్పుడు రెండోసారి ఫెయిల్ అవ్వరు, ఒక్కసారి ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. సో ఈయన ఆ కేటగిరీలోకి వస్తాడు. ఈసారి ఖచ్చితంగా గట్టిగా కొట్టబోతున్నారు. అండ్ ఈ సినిమాలో 75 కోట్లు ఎందుకైనా ఈ సాంగ్స్ అంటే ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఫస్ట్ రిలీజ్ అయిన పాట మనకు జరగండి, దాంట్లో ఏంటంటే మీకు 75 అడుగులు అంటే 75 feet ఇల్లులు కట్టించారు మొత్తం. ఒక కొండ ప్రాంతంలో ఇల్లు. ఇప్పుడు మనకి కొన్ని ఫారిన్ కంట్రీస్ అట్లా ఇల్లు ఉంటాయి, కొండ మీద కట్టుకుంటారు అనమాట. మన దగ్గర ఏంటంటే కొండ మీద కబ్జా చేసి కట్టుకుంటారు మన ఏపీ తెలంగాణ వాళ్ళు. అక్కడ ఏంటి అంటే వాళ్ళు మొత్తం అది కొండ అనిపించదు మనకి. ఆ కొండని అట్లా మొత్తం వాల్ డెకరేషన్ కానీ అంతా చేసి, సో అలాంటి ఒకటి క్యూరియస్గా ఏదైనా లొకేషన్ క్రియేట్ చేయాలి, హ్యూజ్ క్యాన్వాస్లో ఉండాలని చెప్పి 75 నుంచి 80 అడుగులతో అది కట్టించారనమాట ఇల్లు. అక్కడే మొత్తం రోడ్డు కానీ అంతా ఏర్పాటు చేయించి, ఒక బొమ్మలతో లారీలు స్కూటర్లు అన్నీ తెప్పించి ఒక మంచి మాస్ సాంగ్ని క్రియేట్ చేశారనమాట. సో దానికి అందుకని అంత ఖర్చు అయింది. ఇంకోటి నెక్స్ట్ వచ్చిన సాంగ్ రామచ్చమచ్చ. దాంట్లో ఎంత మన ఇండియాలో ఉన్న కళాకారులు ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇది ఉంది అని గుర్తింపు ఇవ్వడానికి. సో చాలామంది కళకి గుర్తింపు ఇవ్వరు. గవర్నమెంట్ ఏదో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంత ఇస్తుంది కానీ కళాకారులకి అసలు చాలామంది ఇది ఉందని కూడా తెలియదు కొంతమందికి. మనకి కర్ణాటకలో ఇంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారా తెలుగులో? నిజానికి తెలంగాణ, ఆంధ్రాలో అసలు ఏ ఆర్ట్ ఫేమస్ అనేది కూడా చాలా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏమున్నాయో చాలా మందికి తెలియదు. డప్పు ఎవరు కొడతారు, అది తయారు చేసే వాళ్ళు ఎవరు, లేదంటే ఇంకేదన్నా ఈ గెటప్ ఎవరు వేస్తారు. ఇప్పుడు కాంతారా సినిమా చూసే వరకు మనకు అట్లాంటిది ఉంది అని ఎవరికి తెలియదు. సో అట్లాంటి కళలు అసలు ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకుని డాన్సర్స్ అందరితోనే ఒక డాన్స్ అనమాట. హీరోకి వెల్కమ్ చెప్పడానికి వాళ్ళందరూ వస్తారనమాట సినిమాలో సీను. సో వాళ్ళందరినీ అసలు ఎంతమంది దగ్గర డైలీ 1000 మందితో దగ్గర ఎన్నో 15 రోజుల పైన షూట్ చేశారంట ఆ సాంగ్ని. మరి అంతమందికి డైలీ ప్రొడక్షన్ కాస్ట్ 75 లక్షలు 80 లక్షలు అయిందంట డైలీ కాస్ట్. సో మరి అంత క్యాన్వాస్తో చేసి ఆ సాంగ్ని ఆ విజన్ అనుకున్నారు ఆయన, ఇలాంటి సాంగ్ కావాలి, ఇలాంటిది ఒకటి చూపించాలని. సో సినిమా కళాకారులను గౌరవించడం నిజంగా శంకర్ గారికి అది గొప్ప డెసిషన్ బాగుంది. అది ఇంకా దాన్ని ఎవరేం వంకబెట్టలేదు. వాళ్ళకు కూడా చాలా అంటే గుర్తించారని ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకు కూడా. సో వాళ్ళకి పెద్ద పెద్ద అవార్డులు అవసరం. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో 10 మంది చూసే సినిమాలో వాళ్ళ కళ ఉంది అని తెలిపేలా చేస్తే, సో నిజంగా ఆ సాంగ్ నాకు తెలిసి మెయిన్ హైలైట్ అవబోతుంది సినిమాలో కాదు మొత్తం ఇండియా వైడ్గా. ఆ సాంగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఆయన కూడా అదే అనుకుంటున్నారు. నెక్స్ట్ నానా హైరాణ సాంగ్ వచ్చింది. ఫస్ట్ ఎవర్ నాకు తెలిసి అది ఓల్డ్ సినిమాలోనే ఎవరో చేయని ఒక ఎక్స్పెరిమెంట్, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో సాంగ్ షూట్ చేయడం. సో అది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని వేరేగా వాడతారు చాలామంది. సో ఒక సినిమాలోకి ఇన్వెంట్ చేసుకొచ్చింది ఆయన అని చెప్పాలి. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ కూడా అలాంటి కెమెరాలు వాడలేదు. బికాజ్ దాంట్లో కలర్ కరెక్షన్ అన్నిటికీ సెట్ అవ్వదు అంట. మొత్తం మనం చూసుకుంటే దానికి సంబంధించిన ఒక 2-3 వీడియోస్ చూస్తే మనకు అక్కడ ఉన్న కలర్ని మ్యాచ్ చేయడమే చాలా కష్టం అంట. అక్కడ గ్రాస్ కూడా చేంజ్ అవ్వడము, స్కై కూడా ఒక్కొక్కసారి కలర్ చేంజ్. అది ఒక నిజంగా ఎక్స్పెరిమెంటల్ సాంగ్. శంకర్ గారు అంటే పెట్టింది పేరు ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్కి. మనం ఐ
సినిమాలో పూలనే కునుకేయమంట సాంగ్ చూస్తుంటాం అట్లా. సో ఇలా రకరకాలుగా ఇప్పుడు అప్పుడప్పుడు బాయ్స్ సినిమాలోనే అరే అరే సాంగ్ ఒకటి ఉంటుంది గాల్లో ఎగిరిచ్చి. సో మళ్ళీ అట్లానే కుమారి సాంగ్లో చైనాకి వెళ్తారు ఫ్లవర్స్ కోసం. ఆ చైనాలో ఫ్లవర్స్ 6 నెలలకు ఒకసారి వస్తాయంట. మరి అవి వచ్చేదాకా వెయిట్ చేసి సాంగ్ షూట్ చేయడం నిజంగా ఆయన డెడికేషన్, ఆయన ఐడియాలజీ అది ఎవరో అందుకోలేరు. అందుకే ఆయన అంత రేంజ్లో ఉన్నారు. ఇంకా నాట్ లీస్ట్ డోప్ సాంగ్. ఈ డోప్ సాంగ్ అయితే దానికి వేసిన సెట్స్ కానీ అవన్నీ కూడా అసలు ఇక్కడ మెటీరియల్ అయితే కాదు కంపల్సరీ. అండ్ డాన్సర్స్ కూడా 100 కన్నా మెంబర్స్ ఎక్కువ మందిని రష్యా నుంచి తెప్పించి, అలాగే ఇంకా వేరే వేరే ప్రదేశాల నుంచి కంట్రీస్ నుంచి తెప్పించి వాళ్ళందరినీ జానీ మాస్టర్ గారు అంతమందిని తెప్పించడానికి ఎంత ఖర్చు అయినా సరే తెప్పించారనమాట. సో ఖచ్చితంగా అలాగే ఆ నానా హైరాన్లో కూడా కొన్ని గుర్రాలు కానీ కొన్ని డిఫరెంట్ యానిమల్స్ కానీ అన్ని కనపడతాయంట. సో మరి అవన్నీ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎలా పిక్చరైజ్ చేశారు ఇప్పుడు కదా కంటెంట్ అయితే బయటకు రాలేదు. సో సినిమాలో తెర మీద చూడాల్సిందే. అలాగే ఈ 4 సాంగ్లకి 75 కోట్లని, మిగిలిన ఇంకా 2-3 సాంగ్స్ థీమ్ సాంగ్స్, అలాగే ఇంకొక అంజలి గారితో ఇంకో సాంగ్ ఉంది. సో ఓవరాల్గా మొత్తం అన్ని సాంగ్స్కి 90 కోట్లు ఖర్చు పెట్టారండి శంకర్ గారు. సో ఇది నిజంగా ఇండియన్ సినిమాలో ఏ కానల్ సినిమాకి కానీ, ప్రభాస్ గారి సినిమాలకు కానీ, రాజమౌళి గారు కానీ ఎప్పుడు సాంగ్స్కి ఇంత ఖర్చు పెట్టింది లేదు. సో ఖచ్చితంగా శంకర్ గారు ఈసారి ఒక బొనాంజా అయితే కొట్టబోతున్నారు.